లేదంటే కన్ఫర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు తక్కువ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి ఆ ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కన్ఫర్డ్లు కూడా ఎక్కువ అయ్యారు. కన్ఫర్డ్ వాళ్ళు అయితే మన మాట వింటారు, మనం చెప్పినట్టు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. కాబట్టి ఈ రాజకీయాలు, ఈ వ్యవహారాలు, ఒత్తిడి బాగా తెలిసిన వాళ్ళు. ప్లస్ అధికార పార్టీతో మనం మమేకమైతే మంచి ప్రయోజనం పొందుతాం అనేటువంటి ఫీలింగ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఇంకెందుకు పోస్టులు? అంతే కదా. వాస్తవంగా ఇదే వైసీపీ అధికారంలో ఉంటే ఈ అధికారుల తరపున కేసులు వేయటమో, కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయడం చేసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఆ లీగల్ సిస్టమ్ లేదు వైసీపీ దగ్గర, కాబట్టి నడుస్తుంది అనమాట. సరే, ఈయన దాంట్లోనే ఇంకో టాపిక్, కాపులు దళితులు. కాపులను కూడా వాడారు, వీళ్ళిద్దరూ కలిస్తేనే రాజ్యాధికారం అనేది ఇక్కడ లెక్క. అంటే ఓకే, నిజంగా అధికారులు అందరూ రాజకీయాల్లోకి వస్తారా, ఈయన రేపొద్దున ఈయన ఏ సీట్ ఆశిస్తారనేది ఒకటి. అంటే ఈ రెండు కులాలే శాసిస్తాయి, రెండు కులాల వల్లే అధికారంలోకి వస్తుందనే ఆలోచన మనకి ఏంటి కారణం? ఇప్పుడు కాపులు కూడా బలం కావాలనా, అటువైపు కూడా వెళ్ళాలనా ఏంటి? అందుకే ఈనాడు జ్యోతికి మండింది. అదే రెడ్డి నూను దళితులు అని ఉంటే గనక అంటే ఇంకే కులాలు అవసరం లేదు, ఇంకా వేరే కులాలతో పెద్ద పని లేదనే పాయింట్ కూడా అదేం కాదు. కాంబినేషన్ సిస్టమ్ ఉంటది. మీకు ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణ దళిత అన్న నినాదం తీసుకుంది మాయావతి. దళితులు బ్రాహ్మణులు కలిసి పనిచేద్దామని గెలిచింది అప్పుడు. తర్వాత మార్చి దళిత బీసీలని నినాదం తీసుకుంది, ఓడిపోయింది అప్పుడు. అంటే కొన్ని కాంబినేషన్స్ యాక్సెప్టబుల్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటిది, అంటే ఇదివరకు లేదు, ఇది స్టేట్ డివిజన్ తర్వాత